హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మన సిరీస్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్స్లో మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాబ్లం ఏంటంటే అసూయ అన్నమాట, జలసి. ఎప్పుడైనా మీకు అనిపించిందా, లేదా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పక్క వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కొంచెం కుళ్ళుకుపోతాం అన్నమాట. వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చాయనుకోండి, మనలో ఏదో చిన్న నిప్పు రాజుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. నిజానికి అసూయ అంటే ఇదే. అసూయ అంటే వేరే వాళ్ళని కాదు, నిన్ను నువ్వే కాల్చుకునే అజ్ఞ అన్నమాట. ఇది మన దగ్గర లేని దాని గురించే ఆలోచించేలా చేస్తుంది, ఉన్న మంచి విషయాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట. ఓకే, ఈ అసూయ ఎక్కడ మొదలవుతుంది అసలు? మనల్ని మనం పోల్చుకోవడం మొదలు పెడతాం చూడండి, అక్కడి నుంచే మొదలవుతుంది. ఓకే, ఈ అసూయ ఇవాళది కాదు. బైబిల్లో ప్రపంచంలో జరిగిన మొదటి హత్య కారణం ఇదే. కయీనుకి తన తమ్ముడైన హేబెలుకి కలిగిన అసూయ ఉన్న చూడండి, దానివల్లే అతను హత్య చేస్తాడనమాట. అసూయ ఏం కోరుకుంటుందో తెలుసా? నాకు వాళ్ళలాగే ఉండాలి, లేదంటే వాళ్ళకి ఏం ఉండకూడదు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకతను వదులుకున్నట్టు అనమాట. దేవుడు మీకోసం వేసిన ప్లాన్ని మీరు తిక్కరించినట్టు అన్నమాట. సామెతల గ్రంథం 14:30 చూసుకుంటే, శాంతము గల మనస్సు శరీరమునకు జీవము, మత్సరము లేదా అసూయ ఎముకలకు కుళ్ళు అని చెప్పారు అనమాట. అంటే అసూయ అనేది మన ఆరోగ్యానికి మరియు మన ఆత్మను పాడు చేసే ఒక పెద్ద రోగం అనమాట. మరి అసూయ అనే అగ్నిలో నుంచి మనం బయటపడేదలాగా దాన్ని ఆరిపే ముందు మందు ఏంటి? బైబిల్లో 2 గొప్ప మందు మనకిచ్చాను అనమాట. 2 గొప్ప విషయాలు మనకున్నాయి. ఏంటంటే సంతృప్తి మరియు ప్రేమ. ఓకే, ఫిలిప్పీయులకు రాసిన గ్రంథము 4:11 మీరు చదివారు అనుకోండి, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. అంటే దేవుడు మీకు ఈరోజు ఇచ్చిన దాన్ని బట్టి మీరు కృతజ్ఞత చూపించండి. అది మొదలుపెట్టారు అనుకోండి, అప్పుడు ఇతరులు ఏం కలిగినా, వాళ్ళకి ఏమున్నా, అటువంటి దాని నుంచి, అటువంటి ఆలోచనల నుంచి మీరు ఆటోమేటిక్గా తిరిగిపోతారు. ఆ నెగిటివ్ అనే ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 13 కొరింథీ 13 చదివితే ప్రేమ అసూయపడదు అని చెప్పారనమాట. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టండి, వాళ్ళ సక్సెస్ని మీరు మీ సక్సెస్ కింద చూడడం మొదలు పెడతారు. వీళ్ళకి ఎప్పుడైతే చూస్తారో మీలో ఉన్న అసూయ మొత్తం పోతుంది అన్నమాట. ఇది మీరు అందరూ ఆలోచిస్తారని నేను నమ్ముతూ, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరినీ మరొక వీడియోతో, మరొక సమస్యతో మీరు మళ్ళీ కలుస్తాను నేను. వందనాలు.